వెల్కమ్ బ్యాక్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీసీ క్రాస్ రోడ్స్. ఈరోజు పిక్చర్ ఫ్యామిలీ స్టార్. ఈ పిక్చర్ బోత్ విజయ్ దేవరకొండ అట్లాగే పరశురామ్కి ఇద్దరికి చాలా ఇంపార్టెంట్ మూవీ. 2018లో వీళ్ళ బ్లాక్ బస్టర్ మూవీ గీతా గోవిందం అయితే 100 crores కలెక్ట్ చేసిందో 2018లో వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఫర్ 6 years ఈ ఇద్దరు కూడా ఒక ప్రాపర్ హిట్స్ అంటూ లేవు. గీతా గోవిందం కాంబినేషన్ ఏదైతే ఉందో విజయ్ దేవరకొండ, పరశురామ్ అట్లాగే గోపి సుందర్ మ్యూజిక్, అదే ఇక్కడ కూడా రిపీట్ అయింది. సో ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ఈ సక్సెస్ఫుల్ కాంబినేషన్ రిపీట్ అవుతుందా అని. అండ్ మోరోవర్ దిల్ రాజు ప్రొడక్షన్ కాబట్టి ఇంకా హైప్ ఇంకా పెరిగింది. అయితే ఈ సక్సెస్ఫుల్ కాంబినేషన్ రిపీట్ కాలేదని చెప్పాలి. స్ట్రేట్గా పాయింట్కి వస్తే ఇది ఒక డిసప్పాయింట్మెంట్ బోత్ ప్రేక్షకులకి అట్లాగే హీరో అండ్ హిస్ ఫ్యాన్స్కి కూడా. ఇక స్టోరీ విషయానికి వస్తే ఇది చాలా రెగ్యులర్ ఫిల్మ్, అంటే అవుట్డేటెడ్ కూడా అనొచ్చు మనం. ఒక ఫ్యామిలీ కోసం, వాళ్ళ బ్రదర్స్ కోసం, వాళ్ళ వదినలు, వాళ్ళ పిల్లల కోసం చిన్న తమ్ముడు ఎలా కష్టపడతాడో, వాళ్ళ కుటుంబ భారాన్నంతా ఎలా మోస్తాడో రకరకాల సీన్స్ తోటి ఎస్టాబ్లిష్ చేస్తారు. సినిమా అంతా ఆల్మోస్ట్ ఇంటర్వెల్ దాకా ఈ సీన్స్ తోటే చాలా స్లోగా సాగతీకతగా నడుస్తూ ఉంటుంది. మధ్యలో హీరోయిన్ ఎంట్రీ ఉంటుంది. హీరోయిన్ వాళ్ళ పెంట్ హౌస్లో, వాళ్ళ ఇంట్లో ఉండే పెంట్ హౌస్లో చేరుతుంటాను. మై గాడ్, నేనైతే ఫుల్గా పడిపోయానండి మీకు. సో ఎలా వీళ్ళతోటి కనెక్ట్ అవుతుంది అనేది ఈ డిఫరెంట్ సీన్స్ తోటి, పెద్ద డ్రాగ్ సీన్స్ తోటి ఇంటర్వెల్ దాకా నడుస్తుంది. ఇంటర్వెల్ దగ్గర ఒక ట్విస్ట్ వస్తుంది, మంచి ట్విస్ట్ వస్తుంది. అయితే మనకు ఇక్కడి నుంచైనా సినిమా బాగుంటుందేమో అనే ఒక ఎక్స్పెక్టేషన్ అయితే కలగజేస్తుంది అది. అయితే ఇంటర్వెల్ తర్వాత కూడా ఈ డ్రాగ్ ఇలానే నడుస్తూ ఉంటుంది. ఈవెన్ దో సీన్ యూఎస్కి షిఫ్ట్ అవుతుంది, హీరో హీరోయిన్స్ యూఎస్కి వెళ్తారు. అక్కడ వెన్నెల కిషోర్ ఇంట్రడ్యూస్ అవుతాడు. వెన్నెల కిషోర్ వచ్చాక కూడా ఆయనతోటైతే ఏదైతే మనం కామిక్ రిలీఫ్ ఎక్స్పెక్ట్ చేస్తామో అది లేదు ఇక్కడ. అలా నడుస్తున్నది క్లైమాక్స్ కూడా చాలా పెట్టుడు క్లైమాక్స్లా ఉంది, చాలా ఆర్టిఫిషియల్గా ఉంటుంది. సో ఓవరాల్గా మనం థియేటర్లోంచి బయటకు వచ్చేటప్పుడు కనీసం ఒక 4-5 మంచి సీన్స్ ఉన్నాయో, లేకపోతే మంచి మూమెంట్స్ ఉన్నాయో అనే ఫీలింగ్ లేకుండానే మనం బయటకు వస్తాం. పరశురామ్ మానవ సంబంధాలని అలాగే తన క్యారెక్టర్స్ పడే అంతర్మథనాన్ని చాలా బాగా చూపిస్తాడు. మనం చూసాం సోలో, శ్రీరస్తు శుభమస్తు, గీతా గోవిందం లాంటి పిక్చర్స్లో చాలా గ్రిప్పింగ్ క్యారెక్టర్స్ ఉంటాయి. అలాగే ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. రైటింగ్ ఆయన స్ట్రెంగ్త్, ఆయన డైలాగ్స్ యాక్చువల్గా చాలా సింపుల్గా ఉంటాయి కానీ చాలా లోతుగా ఉంటుంది. ఈ సినిమాలో అదే ప్రాబ్లం, రైటింగే మిస్ అయింది. రైటింగ్, స్క్రీన్ ప్లే కానీ డైలాగ్స్ పరంగా 1-2 బాగానే ఉన్నా కానీ నోరు తిరగట్లేదని ఈజీ వర్సాలు కలిపేయకండి. ఓవరాల్గా కథ వీక్ అయ్యేసరికి పిక్చర్ని అది నిలబెట్టలేకపోయింది. విజయ్ దేవరకొండ మెయిన్గా ఒక నిజాయితీ వల్ల వచ్చే పొగర్ని బాగా పోర్ట్రే చేస్తాడు. ఆయన మిలీనియల్స్ తోటి చాలా బాగా కనెక్ట్ అవుతాడు. అందుకే మనం చూసాం ఇదివరకు, అంటే క్యారెక్టర్స్ బాగుంటే అర్జున్ రెడ్డి, గీతా గోవిందము తన స్వాగ్ తోటి, తన స్టైల్ తోటి సినిమాల్ని లిటరల్గా భుజాల మీద మోస్తాడు. ఇక్కడ సినిమా కథ చాలా వీక్ అయ్యేసరికి తన ప్రెజెన్స్ కూడా దాన్ని కాపాడలేకపోయింది. గీతా గోవిందం సినిమాలో గోపి సుందర్ మ్యూజిక్ చాలా పెద్ద అసెట్ అయింది. చాలా లిల్టింగ్ సాంగ్స్ ఉండేవి అందులో. కానీ ఈ సినిమా వచ్చేసరికి బోత్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫస్ట్ హాఫ్లో అసలు తేలిపోయింది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి అది కాస్త బాగానే ఉంది. దెర్ వాజ్ సమ్ 2 good songs అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుండింది. సో ఓవరాల్గా ఈ పిక్చర్ ఒక డిసప్పాయింట్మెంటే అనొచ్చు మనం. థ్యాంక్స్ ఫర్ వ్యూయింగ్ దిస్. థ్యాంక్ యూ వ్యూవర్స్. సీ యూ సూన్.